వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఉందమ్మా, ఒక 10 నిమిషాలు ఉండు, తర్వాత తీసేస్తాను. హాయ్ బాయ్. కాయలు గ్రేడ్ చేస్తున్నాను. అండి, నిమ్మకాయలు గ్రేడ్ చేస్తున్నాను. ఇంటికాడ ఉంటే నాకు ఇదే పని. ఆయన వంట చేసి పెట్టడం, వీడియోలు తీసుకోవటం, మళ్ళీ అప్లోడ్ చేసుకోవటం, ఇదే సరిపోతుంది. మంచి కాయలు తీసావా? అదే నేను ఈ గోతానికి పోసుకుంటున్నాను, నువ్వు ఒక గోతం పెట్టుకుంటావా? మంచి కాయలకి నేను మంచి కాయలకి ఇక్కడ ఒకటి పెట్టా. గోల నువ్వు చూసుకోవద్దా? నన్ను అంటున్నాడు, నీకు తెలియ, ఒకవేళ అమ్మాయికి తెలియకపోతే మాత్రం నీకు తెలియదా? మరి చిన్నది అయితే మళ్ళీ కాయలు తగ్గుతాయి అనుకున్నావా అంటున్నాడు. అమ్మ నేను ఎందుకు అనుకుంటానంట, అక్కడ తగ్గితే డబ్బులు తగ్గు. నిమ్మకాయలు ఎత్తుతున్నామండి గ్రేడ్ చేసి. కొద్దిగా కొద్దిగా ఒక రకంగా ఉంది. అది వేసేయి బాగా, ఎక్కడన్నా ఒకటి అది వేస్తే ఏం కాదు. ఈయన మరీ అసలు నెక్కచ్చి అంటారు. అదే కాదు, అదే ఆయన అన్నట్టు 2 అన్నది వెళ్తే ఇవి కూడా 2000 వేస్తున్నారంటలే ఈ కాయ. మొన్న మొదటి రోజు 3000 వేసాడంట, రెండో రోజు 34 ఏమో పెరిగిందంటున్నారు. అందుకే అడుగుతున్నా, నూకలంగ దగ్గర ఎంతోనని. 4000 అంటున్నారు నిన్నటి మార్కెట్. ఒక రోజు ఉండదు, ఒక రోజు ఉంటుంది. ఇక్కడేగా మొదట్లో మామిడి చెట్టు చివరిలో 1 నిమిషం పోయి మామిడికాయలు పట్టుకొని తీయించుకోవాలి ఒక మనిషి చేత. ఇది పట్టుకుంటే చాలు, నేను అటు మామిడికాయలు పట్టుకుని నేను పడతాను.
ఒక్కదాని కాదు, ఇద్దరం పోవాలి. నేను పెట్టిస్తే నువ్వు అట్లా పట్టుకుంటే నాకు పడతా. ఎప్పుడైనా రెడీ. మళ్ళీ ఆనికి కుదరదు అనుకుంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వీడియో పెట్టాక ఇది అవనికి అయినాక అదొక్కటి తీసుకొచ్చి బాగుంది. మొన్నది అంత తృప్తిగా లేదు. ఏం లేదు, ఒక పాట పెట్టి షార్ట్లో అంతే, ఒక 20 సెకండ్లు అట్లా వస్తుంది అంతే. అసలు ఇప్పుడు పడలేదమ్మా. నాకు కొన్ని కావాల్సినవి వాళ్ళు పెట్టిన టార్గెట్ పూర్తి కాల. కొన్ని అయినాయి, కొన్ని కాల. సబ్స్క్రైబర్లు వాళ్ళు అడిగిన దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి. వాచింగ్ టైం అని గంటలు రావాలి, 4000 గంటలు. అది రాల, అది పూర్తయితే వస్తాయి. అదే వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే హైదరాబాద్లో అడిగితే బాగానే చేస్తున్నారులే, ఇలాగ చేసుకుంటా ఉండండి వస్తాయిలే అంటున్నారు. చూడాలి మరి లక్ ఎట్టుందో. కష్టపడిన వాళ్ళకి వస్తాయిలే అంటున్నారు, అదే అంటున్నారు వాళ్ళు కూడా. ఇది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఈది 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 ఒడ్డున పడ్డప్పుడు ఒక్కసారి పడితే బారు పడుతుంటాయంట. అది అదే లక్కీ. గాలికి వెనక్కి కూడా పడుతుంది, ఎక్కుతుంది. ఏదన్నా పోటీ అన్న పెట్టాలి. అసలు ఇవి కూడా బకెట్ చేసుకొని దానికి పోసుకున్న పని అయింది. 10 మంచి ఈ 2 రకాలు కూడా వేస్తున్నావా? మంచి అది పెట్టుకుంటున్నావా కింద? అదే ఇప్పుడు అవి కూడా మంచిగా తీస్తుంది ఇంట్లో నాసి తీసేసి. ఈ వేరు అవి కూడా నేను అంటుంది, అవి కూడా బకెట్ వేసుకుంటున్నాం కదా. ఈ అప్పటి బకెట్ గోతానికి పోద్దాం. అది అంతవరకు వేసాడు ఆయన. అంటే నీకు బకెట్ లేదా అక్కడ? ఉన్నాయి, మళ్ళీ దీనికి కావాలని. అదేలే అదేలే, సరేలే. ఒక ఆమె రోజు అడుగుతుంటే పండు నిమ్మకాయలు పచ్చడి కని ఇదిగో అదిగో అంటున్నాను. అసలు ఏవి మంచిగా దొరకట్లేదు. మా పిల్ల కూడా ఊరి అదే ఫోన్ చేసింది, అదిగో 4 కాయలు తీసుకురామ్మా అని. పండుకాయలు అసలు ఆమె రోజు అడుగుతుంది. నేను నన్ను ఏమనుకుంటుందో, కావాలని చూస్తుందేమో అనుకుంటాను నేను కూడా. మంచిగా లేవు. వచ్చిందా పండక్కి? వదిలిపెట్టి వెళ్ళాడా? వదిలిపెట్టి వెళ్ళాడా? వెళ్ళారా? ఉంటారా? రెండు అయ్యేదా? నేను ఇటు నెట్టేసాయి.
నమ్మించి ఆ, చేశాడు. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అటు ఇటు. అంతేగా చూడాలి అసలు ఇందాక చూడు ఒక్కొక్కరు ఎట్ట రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అవకాశం వస్తే అంతే జనాలు. అలా 3000 మాట్లాడుకుంటూ ఇందాక అంటున్నాడు చెప్పింది మళ్ళీ నెగుతాలి నవ్వుతాలి కన్నా. అమ్మాయి ఫోన్ చేసి అందరికి ఇచ్చినామంటే అప్పుడు నాకు ఎందుకు పని చేసుకున్నా అని చెప్పి పిల్లలు అడిగింది. మరి అడుగుతారు ఎవరైనా అడుగుతారు తప్పేమని తెలిసినాక. అసలు అట్లాంటి మాటలు ఒకవేళ తీసుకున్నా కూడా బయట పెట్టకూడదు. నువ్వుకేదో ఇబ్బంది అంటే ఇచ్చారనుకో అసలు చెప్పకూడదు కదా. అది నేను అంటుంది కూడా అసలు తీసుకుంటేనే చెప్పకూడదు. నువ్వు తీసుకోకుండా ఎటు చెప్పావన్నా అదే నేను ఆ ఊరినే కుశాలు కన్నాను పిన్ని. కుశాలే సీరియస్ అయిపోయారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. అవి 40,000 అయిపోయేసరికి 40,000 ఎవరు ఇస్తారు నాకు? ఎవరు అందుకని నేను ఇదైనా కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు జనాలు. మాట్లాడతారు కొద్దిగా అవకాశం వస్తుంది. ఆగిపోయి కూడా అసలు ఇది కరెక్ట్ కాదు. పండక్కి అమ్మాయి వచ్చింది పండగ అనే సంతోషం కూడా లేకుండా పోయింది. ఇంకేం సంతోషం. ఇదే మనం పడిపోతే ఫోన్లు మీద ఫోన్లు ప్రతి ఒక్కరు ఫోన్ ఇవ్వాల్సి వస్తే అడగరా అని అంటారు. డబ్బులు వస్తే ఉంచుకుంటారా లేదా అనేది అర్థం కాదు. అది ఎవరికి అర్థం కాదు. అసలు బరిని గొర్రెని ఒకే గాడి పెట్టేస్తారమ్మో అయినప్పుడు అప్పుడు తెలిసింది మనకు కూడా మనుషులు ఉంటుంది. నేను అందుకే కిందాక మంది అందరి సంవత్సరాలు మీకు డబ్బులు తీసుకొచ్చి లెక్కలు చెప్పి ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా ఇబ్బంది అయినప్పుడు మీరు చదువుకోకుండా అట్ట మాట్లాడితే ఎట్టాకన్నా. ఆమె మీ అత్త కూడా అతనికి ఎక్కువ సొరవిస్తున్నట్టుంది ఛాన్స్ ఆటో అబ్బాయికి. అంత ముందు ఎట్ట చేసిందో ఏమో దాకైతే రాలేదు. రాకూడదు అంత ధరం అతనికి అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే మన్నే తినేస్తాడు. మంచితనాన్ని పోయి ఆమె కూడా స్టైల్ అనుకుంటుంది. మనకి గాడి కంటే ఇది లేదా ఆటోలు ఎవరు లేరేమో ఇక తెలిసిన వాళ్ళు. అదేలే అందుకనే వస్తున్నాడు ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది నేను పడలా. అట్లా అదేలే అందువల్ల కూడా నమ్మి పెట్టింది ఏం లేదు చేసిన డబ్బులు చేసినట్టు తెచ్చి బండిలోనే పంచుకునేవాళ్ళం. అదేలే మరి ఎప్పుడూ చేయలేదు కాబట్టి నమ్మాల్సి వచ్చింది. అది మొన్న ఇద్దరు కాపినప్పుడు అందరం లేసి నువ్వు ఇట్టు చేయగాకు అది ఇదంటే సరే నేనేం పొరపాటు అయిపోయింది పుస్తకం అమ్మాయి చేతికి ఇవ్వండి డబ్బులు తెచ్చి అమ్మాయి చేతికి ఇస్తున్నాను ఇవి రాకూడదు కాబట్టి మొత్తం అమ్మాయికి అప్పచెప్పండి అది ఇదాన్ని. సరే నమ్మకం మీద అమ్మ వెనకాయలు పోతుంది ఊరిక ఎందుకు ఇంట్లో పోండి మళ్ళీ మేస్త్రం వస్తే మెటోళ్ళు అటు వెళ్ళిపోతే ముక్క పాడైపోద్ది మేస్త్రం వచ్చినప్పుడు ఉండదు ఇంకా అని చెప్పి పుస్తకం నా దగ్గర ఉంది
అంతగా డబ్బులు ఆడికి పోవులే అదేలే. పోమ్మా అని అన్నమ్మా నేను వద్దని చెప్పను నేను ఇప్పుడు అదేలే. ఆ మాట అన్నా నేను ఇప్పుడు నువ్వేగా చెప్పింది ఆ అంటున్నారా? మాటకు వచ్చి బొమ్మంటే నేను పోయాను తెచ్చి మా డబ్బులు ఆ. ఏ టీవీలు పెడితే అది మాట్లాడుకోవచ్చా? ఇబ్బంది వచ్చింది ఆమెకు కూడా పాపం ఏం చేస్తా అందరు కలిసి గట్టిగా నిలవేసి అడిగి వసూలు చేయాలి ఇప్పుడు. అది అసలు ఏం చేయాల్సిందే అసలు పడ్డాక ఒకరి మీద పడితే ఏమవుతుంది? జరిగిన పొరపాటుని నువ్వు అది చేస్తే అక్క మేము ఆమెను అంటున్నాము నువ్వు ఇవ్వు గట్టిగా నువ్వు హలో పర్సం కూడా కాయనా బాబాయ్కి